హాయ్ అండి, వెల్కమ్ టు తెలుగు బిగ్ బాస్ సీజన్ 9 ఎపిసోడ్ నెంబర్ 50. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈరోజు ఎపిసోడ్ ఓకేగా అనిపించింది. అంతగా సూపర్గా ఉన్నట్టుగా అయితే నాకేం అనిపించలేదు. యాక్చువల్గా ఎందుకు ఎక్స్పెక్ట్ చేసామంటే నిన్న కొద్దిగా బాగుంది అన్నప్పుడు ఈరోజు అందులో 50th డే సెలబ్రేషన్స్ అని, లేకపోతే ఏదన్నా ఒక వీడియో వేసి వాళ్ళకి, లేకపోతే మీమ్స్ అలా ఏదైనా కొద్దిగా వెరైటీగా ప్లాన్ చేయాల్సింది అనిపించింది. బట్ అన్నీ కూడా పిచ్చి ఫుటేజ్లు ఇవన్నీ వేసినట్టుగా అనిపించింది నాకు. సో దాని గురించి అయితే డిస్కస్ చేద్దాము. సో వీడియో లోపలికి ఇంకా అంటే రివ్యూ లోపలికి వెళ్ళిపోయే ముందర దయచేసి మాకు సపోర్ట్ అయితే చేయండి, లైక్ అయితే ఇవ్వండి. ప్లీజ్ లైక్ కొట్టండి. ఫస్ట్ లైక్ కొడితేనే రీచ్ వస్తుంది. దానివల్లే మాకు సబ్స్క్రైబర్స్ పెరిగినా కూడా లైక్స్ ఉంటేనే వీడియో వెళ్ళడం జరుగుతుంది అనమాట. సో ప్లీజ్ మాకు కాస్త లైక్ ఇచ్చి అలాగే వాచ్ టైం పెంచండి. ప్లీజ్ సపోర్ట్ అస్. సో ముందుగా అయితే కనుక నాగార్జున గారు ఎంట్రీ అయిపోయిన తర్వాత ఇంకా రీతు తనూజ అని సేవ్ అయితే చేస్తారు. సో అది కూడా చాలా ఫాస్ట్గా అయితే సేవ్ ప్రాసెసింగ్ అయిపోయింది అనమాట. ఇంకా దాని తర్వాత కళ్యాణ్కి అడుగుతారు అనమాట, నువ్వు సేవ్ అయితే ఏదో చెప్తాను అన్నావు కదా, అది తనూజ సేవ్ అయితేనే నువ్వు సేవ్ అయితేనే అంటే ఇద్దరం సేవ్ అయితేనే అని చెప్పారు. ఇది అసలు ఇదే ఫస్ట్ అన్నెసరీ ఫుటేజ్ అన్నట్టు అనిపించిందండి. వాళ్ళు చెప్పుకునేది ఏదో చెప్తారు, అది ఎలాగైనా 70 కెమెరాలు 80 కెమెరాల మధ్యన మనకి అది ఎలాగైనా చూపిస్తారు. బట్ దానికి స్పెసిఫిక్గా కన్ఫెషన్ రూమ్కి వచ్చి లేకపోతే యాక్టివిటీ రూమ్కి తీసుకుని వచ్చి దాని గురించి మాట్లాడడం, చూపించడం అత్యంత అన్నెసరీ థింగ్ అయితే ఉండదు. చాలా చెత్తగా అనిపించింది. ఆయన వచ్చి చెప్పింది కూడా ఏం సారీ అయితే అది ఆయన బిగ్ బాస్ నాగార్జున కూడా అంటారు, ఈ మొక్క అక్కడే చెప్పచ్చు కదా అని చెప్పి. అది నిజమే. నేను చాలా రోజుల నుంచి అనుకుంటున్నాను, నేను లాస్ట్ టైం సారీ చెప్పాలనుకున్నాను, ఇప్పుడు చెప్పాల్సి వస్తుంది, తను తప్పుగా అర్థం చేసుకున్నాను, లేకపోతే నేను అర్థం చేసుకున్నది ఇది అదని చెప్పుకుంటూ వచ్చాడనమాట. నాకైతే అసలు ఆ ఫుటేజ్ అన్నదే నచ్చలేదండి. అన్నెసరీగా వీళ్ళే ఏదో హైలైట్ చేస్తున్నట్టుగా అనిపిస్తోంది. ఒక రైవలరీ లేకుండా ఆమెమో సేఫ్ గేమ్, ఈయనేమో సేఫ్ గేమ్కి వెళ్తూ టాప్ 1 and 2 పొజిషన్స్ అని చెప్పి ఓన్లీ పిఆర్ బేస్డ్ ఓటింగ్ తోటి ముందరికి వెళ్తూ ఉంటే కనుక అసలు నచ్చట్లేదు. ఎపిసోడ్స్ ఆర్ వాట్ ఎవర్ సీజనే చెత్త సీజన్లా అనిపించింది. సో ఇది కాకుండా ఇంకా జరిగినవి ఏంటో మాట్లాడదాము. బట్ ఇదైతే కనుక ఫస్ట్ ఆఫ్ ఆల్ స్పెసిఫిక్గా కొంతమందిని హైలైట్ చేయడానికి ఫుటేజ్ ఇస్తే కనుక అది చెత్తలా అనిపిస్తుంది అనమాట. వాళ్ళు ఆడి చేసిన వాళ్ళకి ఏదైనా కొద్దిగా ఎంకరేజ్మెంట్గా ఉండేటట్టుగా చేస్తే కనుక బాగుంటుంది. అన్నెసరీగా ఏమీ లేనిదే ఏదో ఒకటి ఫుటేజ్ ఇవ్వాలి అన్నట్టుగా చేస్తే కనుక ఇది ఇలాగే ఉంటుంది. ఇంకా దాని తర్వాత అయితే గోల్డెన్ బజర్ టాస్క్ అయితే మొదలైందండి. ఇందులో నిన్నే చెప్పాను, ఎందుకు గౌరవ్ని తీసేయమన్నారో అర్థం కాలేదు. అంటే ఒక పర్సన్ని తీసేయమన్నారో అర్థం కాలేదు. ఆబ్వియస్గా తనైతే కనుక గౌరవ్నే తీసేస్తాడు అక్కడ క్లియర్ కట్గా ఎమాన్యుయల్. అది ఎందుకు తీయమన్నారో అర్థం కాకుండా ఉన్నది అనమాట. వీళ్ళు ఇష్టం వచ్చిన ప్రాసెస్ పెడతారు బిగ్ బాస్ అన్నట్టుగా అనిపించింది. సో అదే తప్పు అనుకుంటే ఈరోజు పెట్టిన టాస్క్లో క్లియర్గా ఇచ్చిన లోగో డిజైన్, ఆ లోగో డిజైన్ మనకు చూస్తేనే కళ్ళకి చూస్తేనే అర్థమవుతోంది. ఆ పర్టికులర్ లోగో డిజైన్ ప్లేస్ చేయడం తనూజ ఎంత తప్పు చేసిందో. అది హైలైట్ చేసిన డిమాన్ పవన్కి లాస్ట్లో చెప్పిన రీజన్ కూడా అంత చెత్తగా అనిపించింది అనమాట. ఆయన ఆడేటప్పుడు అది చూసి గమనించారు అన్నప్పుడు అది డిస్క్వాలిఫై చేసి మళ్ళీ రీరౌండ్ పెట్టడమో లేకపోతే ఇంకోసారి ఇది చేయడమో చేయకుండా సంచాలక్ ఈజ్ ఫైనల్ అని చెప్పడం అనేది ఎంత బయాస్డ్ బాస్ ఆన్ డ్యూటీ అన్నట్టు అనిపించింది. సో నా థంబ్నెయిల్లో కూడా నేను అదే పెడదాం అనుకున్నాను. అసలు ఎందుకు ఆ బయాస్డ్నెస్? అన్నెసరీగా అక్కడ తప్పు జరిగింది బిగ్ బాస్ చేతిలో, బిగ్ బాస్ కళ్ళ ముందర జరిగింది కూడా. అది ఇప్పుడు వీక్ డేస్లో వచ్చిన ఆటల్లో ఏదైనా తప్పులు జరిగి వాళ్ళు హైలైట్ చేయలేకపోతే అది ఏదో పొరపాటు పడ్డాడు సంచాలక్ సో అని అనుకోవచ్చు. దాని మీద డిస్కషన్స్ ఓకే సెపరేట్లీ. బట్ ఇక్కడ ఇంత క్లియర్గా అక్కడ తప్పు చేసిన మాధురి కానీ, లేకపోతే అంటే సంచాలక్గా తప్పు చేసిన మాధురి కానీ తనూజ కానీ అది హైలైట్ చేసి రీరౌండో లేకపోతే ఇంకో గేమో లేకపోతే ఇంకో ప్లానింగో ఏదో చేయకుండా సంచాలక్ ఈజ్ ఫైనల్ అని చెప్పి ఆమెకి ఆ పర్టికులర్ సేవింగ్ ప్రాసెస్లో పవర్ ఇవ్వడం అనేది చెత్త అన్నట్టుగా అనిపించింది అనమాట. ఎప్పుడైతే మాధురి దగ్గర నుంచి తీసుకున్నారో అప్పుడే అది ఎందుకు ప్లాన్ చేశారు, ఎందుకు తీసుకున్నారు అని చెప్పినట్టుగా అనిపించింది. ప్లస్ ఇప్పుడేమో ఇంకోటి అన్నెసరీగా ఇచ్చారు అన్నట్టు అనిపించింది. సో జస్ట్ వాళ్ళు
ఓన్లీ తనూజాకి రావాలి అన్నట్టుగానే ప్లాన్ చేసినట్టుగా అనిపించింది. ఇక్కడ కూడా డిమాండ్ చెప్తూ ఉంటే నాగార్జున గారు పట్టించుకోకపోవడం అసలు చాలా చెత్తలా అనిపించిందనమాట. అట్లీస్ట్ ఓకేనయ్యా చూసారు ఇది ఇది అని చెప్పి కూడా ఏమీ లేదు. డైరెక్ట్ ఏదో హ్యూమిలియేట్ చేస్తున్నట్టుగానే చెప్పారనమాట. ఆ సంచాలక్ డెసిషన్ ఈజ్ ఫైనల్ అన్నట్టుగా అనమాట. సో అస్సలు నచ్చలేదు. ఎందుకో అనిపించింది. ఎందుకు టాస్క్‌లు పెట్టడము, ఎందుకు అదేదో డైరెక్ట్ ఇచ్చేస్తే తనూజ ఇదిగో నీకు ఇస్తున్నాం, ఈ పవర్ తీసుకో, నీకు ఇష్టం వచ్చింది వాడుకో అన్నట్టు చెప్తే సరిపోయేదనమాట. సో అక్కడైతే నచ్చలేదు. ఇంక దాని తర్వాత ఏమో నిన్న చెప్పినట్టు మాధురి గారికి శిక్ష కింద ఈ పర్టికులర్ టాస్క్ గెలిచిన వాళ్ళకే ఇవ్వాలి అని చెప్పినప్పుడు, సో వాళ్ళేమో తీసుకుని వచ్చి ఇన్విజిబుల్ కోట్ అని చెప్పి తీసుకుని వచ్చారు. ఆ ఇన్విజిబుల్ కోట్ తీసుకుని వచ్చి ఇస్తావా, లేకపోతే డైరెక్ట్ నామినేషన్ ఇస్తావా, లేకపోతే ఫుల్ వీక్ ఈ క్లోతింగ్ పనులన్నీ చేయాలి అన్నట్టుగా చెప్పారనమాట. ఇక్కడ డైరెక్ట్ నామినేషన్ ఇస్తా. ఇక్కడ అంటే డైరెక్ట్ నామినేషన్ బెస్ట్, ఎందుకంటే ఎలాగైనా ఎవరైనా నామినేట్ చేస్తారు ఈ వీక్. ఒకటి మిగిలినవి ఇది అవసరం లేదు. ఇన్విజిబుల్ కోట్ వేసుకుంటే కనుక ఎవరితో మాట్లాడకూడదు, తను మాట్లాడినా కూడా ఎవరు వినకూడదు, రెస్పాన్స్ అవ్వకూడదు అనమాట. సో అలాంటప్పుడు అది అది ఇవ్వకుండా ఇది డైరెక్ట్ నామినేషన్ ఇచ్చారు. ఈవెన్ తనకు కూడా ఓకేలా అనిపించింది. ఈ పర్టికులర్ ప్రాసెస్లో ఆ పర్టికులర్ సమాధానం ఆర్ వాట్ ఎవర్ శిక్ష ఓకేగా అనిపించిందిలేండి. కానీ దాని తర్వాత అదే ఇన్విజిబుల్ కోట్ ఇవ్వాలి, అదేదో ప్రాసెస్ పెట్టాం కాబట్టి జరిపించాలన్నట్టుగా ఇమాన్యుయల్ చేత అది ఇప్పించడం జరిగింది. అంటే సంజనాకే ఇస్తారని తెలుసు, ఓకే ఫన్ యాంగిల్లో కవర్ చేస్తారు అనుకోండి, బట్ స్టిల్ ఎందుకు అది ఆ పర్టికులర్ ప్రాసెస్లో అక్కడ చేయలేదు తనూజ. సో ఆబ్వియస్గా అది కోర్టు లోపల పెట్టించాల్సింది పోయి మళ్ళీ అక్కడ ఉన్న వాళ్ళకి ఎవరికొకరికి యూజ్ చేయమని చెప్పడం, అది కూడా నచ్చలేదు అనమాట. ఏంటి ఏదో చేసాం కాబట్టి, అంటే ప్రాపర్టీ తెప్పించాం కాబట్టి జరిపించాలి టాస్క్ అన్నట్టుగా అనిపించింది అనమాట. నెక్స్ట్ ఇంకా సుమందిను తనుజది వీడియో, దొంగతనాలు చేసిన వీడియో ఇదంతా వేశారు. సో అక్కడ సుమన్ శెట్టి చేసింది అని చెప్పి తెలిసింది. అలాగే పానీపూరి దొంగతనంగా తినడం ఇదంతా జరిగింది కదా. సో ఆ వీడియోలో వేసే చూపించారనమాట. ఓకేగా అనిపించాయి. సుమన్ శెట్టికి కూడా ఆబ్వియస్గా పిఆర్ అని కాకపోయినా ఫ్యాన్స్ వీళ్ళందరూ ఉండేసరికి తనకు కూడా స్పెషల్ ట్రీట్మెంట్ ఇస్తున్నారండి. ప్రతిసారి ఆయన రాకపోయినా కూడా వచ్చి డ్యాన్స్ చేయమండం, వచ్చి ఇది చేయమండం ఇలా ఉంటాయిలేండి ప్రతి సీజన్లోని. ఇప్పుడు ఆదిరెడ్డి సీజన్లో ఆదిరెడ్డిని, అమర్దీప్ సీజన్లో అమర్దీప్ని, సన్నీ సీజన్లో సన్నీని, కొద్దిగా అంటే బయట ఉన్న పర్స్పెక్టివ్లో కూడా ఆలోచించి చేస్తారు, అది ఓకే. బట్ స్టిల్ అందరికీ కొద్దిగా అంటే చేసే వాళ్ళకి కూడా ఇచ్చి ఉంటే బాగుండేది అనిపించింది. కొద్దిగా ఎక్కడో ఈ పర్టికులర్ సీజన్లో అయితే కనుక వీళ్ళు ఎవరినైతే టాప్ 5కో టాప్ 10కో పంపించాలనుకున్న వాళ్ళనే కొద్దిగా హైలైట్ చేస్తున్నట్టుగా అనిపిస్తుంది అనమాట. ఎనీవే దాని తర్వాత ఏమో ఇంకా దివ్య సేఫ్ అయ్యారండి. సేఫ్ అయిన తర్వాత ఇంకా నిఖిల్ వర్సెస్ గౌరవ్ కింద 2 టీమ్స్ తీశారు. వీళ్ళు ఎంచుకున్నారు. ఇది జస్ట్ ఫన్ గేమ్సే. అందులో వాళ్ళ టీము వీళ్ళ టీము ఒక్కొక్క గేమ్ ఈచ్ గేమ్ ఆడారు. సో ఇది జస్ట్ టైం పాస్ చేయడానికి అన్నట్టు అనిపించింది. దాంట్లో ఏమీ ఎవరు తిట్టుకున్నది లేకపోతే ఎవరు మాట్లాడుకున్నవి అవేం జరగలేదు. ఓన్లీ ఒకటి హైలైట్ ఏంటంటే రమ్య అండ్ డీమాన్ పవన్ డాన్స్ చేసుకుంటారనమాట. వాళ్ళిద్దరు డాన్స్ చేసుకున్నప్పుడు ఎక్స్ప్రెషన్స్ ఎవరు రీతు చౌదరి ఎక్స్ప్రెషన్స్ని క్యాప్చర్ చేయడానికి ట్రై చేశారు. అది కొద్దిగా ఫన్గా అనిపించింది. అంటే తను ఫీల్ అవుతున్నట్టుగా ఏదో చూపిద్దామని ట్రై చేశారనమాట. ఇంక దాని తర్వాత రాము సేఫ్, సాయి కూడా సేఫ్ అయిపోయారండి. ఇక్కడైతే కనుక సంజన ఫేస్ చూస్తే మనకు అర్థమవుతుంది, కొద్దిగా ఆమె ఏడుస్తున్నట్టుగానే అనిపించింది. ఒకటేంటంటే ఆమె ఛాలెంజ్ చేశారు కదా దివ్యకి, మీరు అంటే ఈ పర్టికులర్ నామినేషన్ తర్వాత చూద్దాము ఎవరు తొందరగా సేవ్ అవుతారో, నువ్వా నేనా అన్నట్టుగా ఛాలెంజ్ చేసినప్పుడు ఇది ఖచ్చితంగా బిగ్ బాస్ గుర్తుంచుకుంటారండి. అందు గురించే తన్ని లాస్ట్లో పెట్టాల్సి వచ్చింది. లేకపోతే మనం అందరం కూడా యూట్యూబ్ పోల్స్ కానీ లేకపోతే ఇది చూస్తే కనుక సంజనాకి అంత లీస్ట్ ఓటింగ్ వచ్చిందని నేనైతే అనుకోవట్లేదు. జస్ట్ తన యొక్క పొగర్ని ఈ పర్టికులర్ వీక్లో తను చూపించిన కొద్దిగా బలుపుని అవి తగ్గించడానికే. సో తనకి ప్లస్ అది. ఆబ్వియస్గా తను ఏంటంటే మనం చూసాము, తను నామినేషన్స్ ప్రెషర్లో ఉన్నప్పుడే కొద్దిగా ఏదో కంటెంట్ ఇవ్వడానికి లేకపోతే వేరే ప్లాన్ చేసుకోవడానికి ట్రై చేస్తున్నట్టు అనిపిస్తున్నారు. లేకపోతే కనుక చిల్ మోడ్లో అసలు ఎవరితో మాట్లాడకుండా ఏదో ఫన్ చేసుకుని అలా కూర్చుంటున్నారు కదా. సో అది కాకుండా ఇలా నామినేషన్స్లో తనకి ప్రెషర్ ఇస్తేనే
ఖచ్చితంగా తను ఏదో ఒక కంటెంట్, అది గొడవ అవనివ్వండి, హైలైట్ అవనివ్వండి, ఆ హైలైట్స్ ఏదో ఒకటి తీసుకొస్తారని చెప్పి నేను అనుకుంటున్నాను అనమాట. సో అది ఇవ్వడం కరెక్టే. సో ఇప్పటికీ తనకు అర్థమవుతుంది, ఓహో ఓకే దివ్య కన్నా మనది లీస్ట్లో ఉన్నానా అని ఏదో ఒకటి ఆలోచించుకుని ఏం చేయాలా, ఎలా ఉండాలా అన్నది తనైతే తెలుసుకుంటారనమాట. ఇంకా దాని తర్వాత ఏమో రమ్య అండ్ తనూజ అంటున్నా, సంజనానేమో యాక్టివిటీ రూమ్కి పంపించారండి. పంపించి వాళ్ళ మీద ఒక క్లౌడ్స్ వర్షం కురిపిస్తారని చెప్పి, వర్షం పడిన వాళ్ళు సక్సెస్, లేదంటే కనుక ఎలిమినేషన్ అని చెప్తారు. ఇక్కడైతే రమ్య అయితే ఎలిమినేట్ అయిపోయారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ రమ్య ఏవి చూసానండి, ఓకే బాగానే డిజైన్ అయితే చేశారు, ఎడిటింగ్ బాగుంది. కాకపోతే నాకేమనిపించిందంటే అసలు రమ్య ఎందుకు వచ్చారు, ఆమె యొక్క గోల్ ఏంటా అన్నది నాకు అర్థం కాలేదు. ఆమెకి ఛాన్స్ వచ్చింది కాబట్టి ఏదో వచ్చి ఆడినట్టుగా అనిపించింది కానీ, లేకపోతే ఆమె వచ్చిన రోజు పెట్టుకున్న టార్గెట్ సరిగ్గా చేయలేదు. అంటే పెట్టిన పాయింట్స్ వ్యాలిడ్ పాయింట్స్, బట్ తను టార్గెట్ తర్వాత వీక్ అంతా కూడా చూస్తే గనక ఎక్కడ దాని గురించి ప్రయత్నించినట్టు అనిపించలేదన్నమాట. గేమ్స్ వస్తే ఆడడము, లేదంటే ఏదో మాట్లాడితే అదే ఏమైనా టాపిక్ వస్తే మాట్లాడడం జరిగింది కానీ, తనంతటికి తను ఏదైనా కంటెంట్ ఇద్దాము, ఏదో ఒక రకంగా ప్రతి ఒక్కరితోటి మాట్లాడదాము, చూపిద్దాము మన టాలెంట్ అన్నట్టుగా ఏమీ లేదు. అలాగే వాళ్ళ పిఆర్ కానివ్వండి, ఫ్యాన్స్ కానీ, బయటన ఎవరున్నా కూడా వాళ్ళు కూడా ఎవరు గేమ్ ఆడినట్టుగా అనిపించలేదు. అంటే అట్లీస్ట్ మనం వెళ్ళేటప్పుడు ఒక 2 వీక్స్ 3 వీక్స్ మనం ప్లానింగ్తో వెళ్తారు అని ఉంటుంది కదండి, ఆ ప్లానింగ్ కూడా చేసుకోలేదు అన్నట్టుగా అనిపించింది. ప్రతిసారి దాదాపుగా ఆమె లీస్ట్లోనే ఉన్నారు. అంటే లీస్ట్ ఓటింగ్ వచ్చినందు గురించి కాదు, మనం ఎక్కడా కూడా ఆమె గురించి అంత హైప్ తోటి ఆమె వెళ్ళింది. ఆ రమ్య చిట్టి పికిల్స్ అంటే అసలు ఫుల్ హైప్తో వెళ్ళిన వాళ్ళు ఎక్కడా కూడా అసలు ట్విట్టర్లో కానీ, లేకపోతే ఇన్స్టాలో కానీ, వీటిల్లో కూడా ఎక్కడా కూడా ఏం మెటీరియల్ లేదు. తను ట్రోల్ అవ్వనివ్వండి, లేకపోతే ఏదైనా కంటెంట్ ఇచ్చింది ఏమీ కనిపించలేదు అనమాట. సో దానివల్లే తను ఎలిమినేట్ అయ్యారు. అట్లీస్ట్ సాయి అట్నుంచి ఇటుకి గొడవలు పడిందో, లేకపోతే ఇంకోళ్ళతో టాపిక్ చెప్పిందో ఏదైనా అవి జరిగాయి కానీ, ఇక్కడ రమ్య అయితే గనక అస్సలు ఏమీ చూపించలేదు. నిజంగానే కంటెంట్ మొత్తం నిల్లులా చేసినట్టుగా అనిపించింది. సో ఖచ్చితంగా తను ఎలిమినేట్ అవ్వడమే బెస్ట్ అనిపించింది. ఉన్నప్పుడు కూడా ఓన్లీ ఆ పర్టికులర్ నామినేషన్స్ అప్పుడు గట్టిగా అరిచింది తప్పితే, ఆమె బాడీ లాంగ్వేజ్ కానీ, లేకపోతే ఆమె పెట్టిన పాయింట్స్ కానీ ఇవి కూడా కొద్దిగా నచ్చలేదు జనాలకి. సో ఆబ్వియస్గా ఆమె ఎలిమినేట్ అవుతుందనే అనుకున్నాము. సో ఆ విధంగానే తనైతే ఎలిమినేట్ అయ్యారు. సో ఇందులో ఏమి షాకింగ్ అలా అన్నట్టుగా ఏమీ అనిపించలేదు అనమాట. సో ఇంక దాని తర్వాత ఏమో వచ్చి ఒక 5 మెంబర్స్ని ఏమో ఉన్న ట్రెజర్లో ఉన్న జనాల్లో ఒక 5 మెంబర్స్ని ట్రాష్లో వేసేయమని చెప్పారు. సో ఇక్కడ బిగ్ బాస్ ఆర్ ఫర్ ఎవర్ నాగార్జున గారు ఏం చెప్తారంటే, నువ్వు క్లియర్గా మొహమ్మద్ చెప్తావు కదా, చెప్పు అని చెప్పారు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే కనుక పవన్ కళ్యాణ్ని నిబ్బి అన్నట్టుగా తన యొక్క ఇమ్మెచ్యూరిటీ ఇంకా ఇలా ఉంటాడండి. అందు గురించే తనకి ఏం మాట్లాడుతున్నాడో తెలీదు. ఈవెన్ నామినేషన్స్ అప్పుడు కూడా క్లియర్గా ఉండడు. ఒక పాయింట్ మీద ఇంకో పాయింట్ మాట్లాడతాడు. అంటే సంజనాకి చెప్పిన పాయింట్ కూడా అంతే. అలాగే ఇమ్మాన్యుయల్ తోటి తనుజాన్ చేస్తాను అని చెప్పి కాదు, ఇంకోటి మార్చి ఇది చేసుకున్నట్టే డెసిషన్ కూడా సరిగ్గా తీసుకోలేడు అన్నట్టుగా చేయడం వల్ల ఆ పర్టికులర్ పాయింట్ అయితే చెప్పారనమాట. ఇంకా నెక్స్ట్ వచ్చేసి దివ్యాని ట్రాష్లో వేస్తూ అనవసరంగా కోపం తెచ్చుకుంటున్నారు, అది తెచ్చుకోకుండా పాయింట్ పెట్టుకుని మాట్లాడితే బాగుంటుంది, సో అలా ప్రయత్నించమని సజెషన్ అయితే ఇచ్చారనమాట. సో అదైతే జరిగింది. ఇంకా దాని తర్వాత ఏమో తనూజాకి అయితే మిస్అండర్స్టాండింగ్స్ ఎక్కువ అవుతున్నాయి, అది కాకుండా చూసుకుంటే కనుక గేమ్ బాగుంటుందని చెప్పారు. ఇక్కడ ఎందుకో అంటే తనూజాకి ప్లస్గా మాట్లాడినట్టుగా కొద్దిగా అంటే 1% 2% అనిపించింది. మేబీ తనకి ఎక్కువ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది కదా, అనవసరంగా ఎందుకు రప్చర్ వెళ్ళేటప్పుడు అని అనుకున్నారో ఏదో అన్నట్టుగా అయితే నాకు అనిపించింది. ఇంకా అంటే కళ్యాణ్కి అంత డైరెక్ట్గా చెప్పినప్పుడు తనూజాకి కూడా ఇంకా చెప్తే బాగుండేది అనిపించింది, డైరెక్ట్గా ఇంకేమైనా పాయింట్స్ ఉన్నవి. బట్ ఎందుకంటే తనుకిను లోపలికి వచ్చిన తర్వాత మాధురి గారు వీళ్ళిద్దరూ చేసే బాండింగ్, ఫేక్ బాండింగ్, దాని గురించి క్లియర్ అవుట్ చేసుంటే బాగుండు అనిపించింది. బట్ సమ్హౌ అదైతే హైలైట్ అయితే చేయలేదు. మేబీ ఎపిసోడ్లో కూడా అంతే చూపించారు, మరికి లైవ్లో ఎంత జరిగిందో మనకైతే తెలియదు. ఇంకా గౌరవ్ అయితే బాగుంటాడు కానీ ఈగోకి పోతూ ఉంటాడు, అది మనం చూసామండి. తను ఎప్పుడైనా తన గేమ్లో టీంలో ఉన్నా కూడా తనే హైలైట్ అవ్వాలని తనైతే ట్రై చేస్తూ ఉంటాడు. లాంగ్వేజ్ ప్రాబ్లం ఒకటి.
సో అది హైలైట్ చేసుకోకుండా తన గేమ్ టీంతో ఆడినప్పుడు టీం వైజ్గా వెళ్తూ ఉంటే కనుక తనకైతే సపోర్ట్ ఇదంతా బాగుంటుంది. లేదైతే కొద్దిగా కష్టం అండి గౌరవ్కి అయితే కనుక. దాని తర్వాత ఇంకా డీమాన్ పవన్ ఎమోషన్ ఎక్కువ, నాకు బయటే తెలుసు. సో చెప్పాను ఆల్రెడీ, ఎమోషన్ ఎక్కువగా ఏదైనా ఎవరికైనా కావాలంటే ఇచ్చేస్తాడు ఇదని చెప్పారు. ఇక్కడ ఎంత చెప్పినా ఇంకా డిమాన్ పవన్ విషయంలో అయితే అది ఒక విధంగా చేయి జారిపోయినట్టుగానే అనమాట. ఎందుకంటే తను అంటే ఫ్రెండ్షిప్ చేస్తున్నాడు రీతుతో ఇదని కాదు, తన గేమ్ ప్లాన్ వాట్ ఎవర్ తను చేస్తున్న పనులన్నీ కూడా ఇంకా ఒకటే సెట్ ఆఫ్ రొటీన్ లా అవుతున్నాయి కాబట్టి అదే విధంగా ప్లాన్ తోటే వెళ్తున్నాడు తనకి ఇంకెవరు చెప్పినా కూడా ఎక్కువ మారే పరిస్థితి ఉండదని నాకైతే అనిపించింది అనమాట. సో డిమాన్ పవన్ కి ఆబ్వియస్ గా ఎంత చెప్పినా కూడా అక్కడ సెట్ అవ్వట్లేదు అన్నట్టుగా అనిపించింది. ఎందుకంటే చాలా ఇన్పుట్స్ తనకు కూడా వచ్చాయి. వేరే అందరికి వచ్చిన వాళ్ళు చాలా మంది మార్చుకున్నారు కానీ తినైతే అస్సలు మార్చుకోలేదు. ఫస్ట్ నుంచి ఎలా ఉన్నాడో అలాగే వెళ్తున్నాడు అనమాట. ఇంకా లాస్ట్‌గా ఏమో బిగ్ బాంబ్ ఎవరి మీదైనా వేయండి అని చెప్తేనేమో రీతూ పైన వేశారు. రీతూ పైనేమో వీక్ అంతా కూడా బాత్రూమ్స్ క్లీనింగ్‌కి పెట్టారనమాట. సో తనకు అది అలవాటైన పనే రీతూకి. సో అంత తనేం ఫీల్ అవ్వదని నేను అనుకుంటున్నాను అనమాట. బట్ కొద్దిగా ఎక్స్‌ప్రెషన్స్ అయితే మార్చుకుంది వెళ్ళే ముందర. అదొకటి జరిగింది. ఇంకా ఎవరు సంజనాకైతే గనక చెప్పాను కదా, కోట్ ఇచ్చారు. ఇన్విజిబుల్ కోట్ అయితే వేసుకుని ఇంక ఇక్కడి నుంచి నాగార్జున గారు వెళ్ళే దగ్గర నుంచి కూడా షీ విల్ బీ యాక్టింగ్ యాజ్ ఇన్విజిబుల్. తనతో ఎవరు మాట్లాడకూడదు, తను ఎవరితో మాట్లాడినా కూడా రెస్పాన్స్ ఇవ్వకూడదు అనమాట. సో అదండి జరిగింది. క్లియర్గా అయితే ఈ ఎపిసోడ్లో బయాస్డ్ బాస్ అయితే బయటకు వచ్చారు. ఆయన ఏం చేయాలి, ఎలా చేయాలి అనుకున్న నాగార్జున చేత చెప్పించారు అన్నట్టుగానే అనిపించింది. చాలా మట్టుకు అక్కడక్కడ బ్లాంక్ కూడా అయిపోయాడండి ఈరోజు నాగార్జున గారు. ఏమో అంటే ఆన్సర్స్ చెప్పేటప్పుడు కానీ ఇది కాదు అది ఇది అన్నట్టుగా మాట్లాడినట్టుగా అనిపించింది. ఎప్పుడైతే ఈ పవర్ సేవింగ్ పవర్ ఉందో అని హైలైట్ చేద్దామని చెప్పి ఇమాన్యుయల్ లేపి నీకు ఒకసారి గుర్తు చేద్దామని చెప్పడం, అంటే అవసరం లేదు, అక్కడ ఇమాన్యుయల్కి ఆ పవర్ లేదని తెలుసు అయినా కూడా నీకు ఈ పవర్ లేదు అని చెప్పడం. అలాగే తనూజకేమో ఒకవేళ వస్తే నీకు ఈ పవర్ ఎవరిని సేవ్ చేస్తావు అని అది ఎందుకో కావాలని అడిగిపించినట్టు అనిపించిందండి. సంజనాకి క్లియర్గా ట్రాన్స్పరెంట్గా ఇది అది ఉంటుందని చెప్పిన వ్యక్తి అలాంటప్పుడు ఇంట్లో ఉన్నంతసేపు ఎందుకు తను ఏమంటారు మంచిగా ఉండలేదు సంజనాతోటి. అది సో నాకెందుకో అది ఫేక్గానే అనిపించింది. సంహవ్ వెళ్ళిపోతున్నారు కదా అని చెప్పాలి అన్నట్టుగానే అనిపించింది అనమాట. బట్ ఏమో ఎలా డెసిషన్ ఎలాగా మార్చారో కానీ బట్ నెక్స్ట్ వీక్ నుంచి అది యూస్ చేసుకోవచ్చు అని చెప్పి ఆ పవర్ గురించి చెప్పడం, ఇవన్నీ చూస్తే కనుక నాకైతే కొద్దిగా బయాసిడ్ లాగే వీళ్ళకి ఆల్రెడీ విన్నర్స్ ఎవరో అన్నది డిసైడ్ అయిపోయింది కాబట్టి విన్నింగ్ వాళ్ళకే ఎలాగైనా ట్రై చేద్దాం అన్నట్టుగా చూపిస్తున్నట్టు అనిపించింది అనమాట. సో ఇదండి నా ఒపీనియన్. నా ఒపీనియన్కి మీకు నిజంగానే నచ్చినా నచ్చకపోయినా కూడా థమ్స్అప్ అయితే ఇవ్వండి, అలాగే థమ్స్ డౌన్ ఇవ్వండి, కమెంట్స్ అయితే చేయండి, తెలుసుకుంటాను. ఖచ్చితంగా లైక్ ఆర్ డిస్లైక్ అయితే చేయండి, దానివల్లే మాకు రీచ్ వస్తుంది. మళ్ళీ రేపటి ఎపిసోడ్ అయితే కనుక ఫుల్ ఆన్ ఫైర్ లా అనిపిస్తుంది కదా, ఎందుకంటే ఎక్స్ కంటెస్టెంట్స్ అందరూ వచ్చి నామినేట్ చేసి వీళ్ళని కత్తులతో పొడవడం, వాళ్ళు 1 వీక్ 2 వీక్స్ ఉంటారన్న టాక్ ఉంది బయట. సో అలా జరిగితే కనుక ఎలా ఉంటుంది అనేది కొద్దిగా కొత్త కాన్సెప్టే కానీ అన్ని సీజన్స్లో కల్లా ఈ సీజన్లోనే చాలా 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 ఇన్పుట్స్ అయితే వచ్చాయి. ప్రతిసారి వీళ్ళు మారిపోతున్నారు. సో అది ఖచ్చితంగా అది ఫేక్ యాక్టింగ్ లాగే ఉంటుంది. బట్ స్టిల్ దాని నుంచి ఎవరు సర్వైవ్ అయ్యారు అన్నదే చూద్దాము. మరి రేపటి ఎపిసోడ్ వీడియోతో మీ ముందరకు వస్తాను. అంతవరకు బాయ్ అండి.